అందరికీ శుభోదయం. నా పేరు అర్జున్ సాయి. నేను 8దో తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు బెంగాల్ విభజన మరియు స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడబోతున్నాను. 19వ శతాబ్దంలో భారతదేశంలో జాతీయ చైతన్యం పెరిగింది. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో అసంతృప్తి పెరిగింది. ఈ సమయంలో బ్రిటిష్ పాలకులు భారతీయులను విభజించడానికి కుట్ర పన్నారు. దీంతో సహా 1905లో బెంగాల్ విభజనను చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం అయిన తేదీ అక్టోబర్ 16, 1905లో. విభజనకు గల కారణాలు: బెంగాల్ రాష్ట్రం చాలా విస్తీర్ణంగా ఉండడం వల్ల పరిపాలన కష్టంగా ఉందని లార్డ్ కర్జన్ పేర్కొన్నాడు. కానీ అసలైన ఉద్దేశము హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీయడానికి, జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచాలని బ్రిటిష్ పాలకుల ఆశయం. విభజన విధానంలో తూర్పు బెంగాల్ ముస్లింల ప్రాంతమైంది, పశ్చిమ బెంగాల్ హిందువుల ప్రాంతమైంది. ఇప్పుడు స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. స్వదేశీ ఉద్యమం లక్ష్యాలు: స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఇంకా జాతీయ చైతన్యాన్ని పెంచుకోవడము, ఇంకా బ్రిటిష్ పాలనను నిరసించడం. ఇంకా స్వదేశీ ఉద్యమం మద్దతు తెలిపిన ప్రముఖులు బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, చంద్రపాల్, ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్. ఉద్యమ ఫలితాలు: జాతీయ చైతన్యం పెరిగింది, యువత రాజకీయంగా చురుకున్నారు. ఇంకా 1911లో బెంగాల్ విభజనను రద్దు చేశారు. అందరికీ శుభోదయం. నా పేరు అర్జున్ సాయి. నేను 8దో తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు బెంగాల్ విభజన మరియు స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడబోతున్నాను. 19వ శతాబ్దంలో భారతదేశంలో జాతీయ చైతన్యం పెరిగింది. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో అసంతృప్తి పెరిగింది. ఈ సమయంలో బ్రిటిష్ పాలకులు భారతీయులను విభజించడానికి కుట్ర పన్నారు. దీంతో సహా 1905లో బెంగాల్ విభజనను చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం అయిన తేదీ అక్టోబర్ 16, 1905లో. విభజనకు గల కారణాలు: బెంగాల్ రాష్ట్రం చాలా విస్తీర్ణంగా ఉండడం వల్ల పరిపాలన కష్టంగా ఉందని లార్డ్ కర్జన్ పేర్కొన్నాడు. కానీ అసలైన ఉద్దేశము హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీయడానికి, జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచాలని బ్రిటిష్ పాలకుల ఆశయం. విభజన విధానంలో తూర్పు బెంగాల్ ముస్లింల ప్రాంతమైంది, పశ్చిమ బెంగాల్ హిందువుల ప్రాంతమైంది. ఇప్పుడు స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. స్వదేశీ ఉద్యమం లక్ష్యాలు: స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఇంకా జాతీయ చైతన్యాన్ని పెంచుకోవడము, ఇంకా బ్రిటిష్ పాలనను నిరసించడం. ఇంకా స్వదేశీ ఉద్యమం మద్దతు తెలిపిన ప్రముఖులు బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, చంద్రపాల్, ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్. ఉద్యమ ఫలితాలు: జాతీయ చైతన్యం పెరిగింది, యువత రాజకీయంగా చురుకున్నారు. ఇంకా 1911లో బెంగాల్ విభజనను రద్దు చేశారు. అందరికీ శుభోదయం. నా పేరు అర్జున్ సాయి. నేను 8దో తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు బెంగాల్ విభజన మరియు స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడబోతున్నాను. 19వ శతాబ్దంలో భారతదేశంలో జాతీయ చైతన్యం పెరిగింది. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో అసంతృప్తి పెరిగింది. ఈ సమయంలో బ్రిటిష్ పాలకులు భారతీయులను విభజించడానికి కుట్ర పన్నారు. దీంతో సహా 1905లో బెంగాల్ విభజనను చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం అయిన తేదీ అక్టోబర్ 16, 1905లో. విభజనకు గల కారణాలు: బెంగాల్ రాష్ట్రం చాలా విస్తీర్ణంగా ఉండడం వల్ల పరిపాలన కష్టంగా ఉందని లార్డ్ కర్జన్ పేర్కొన్నాడు. కానీ అసలైన ఉద్దేశము హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీయడానికి, జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచాలని బ్రిటిష్ పాలకుల ఆశయం. విభజన విధానంలో తూర్పు బెంగాల్ ముస్లింల ప్రాంతమైంది, పశ్చిమ బెంగాల్ హిందువుల ప్రాంతమైంది. ఇప్పుడు స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. స్వదేశీ ఉద్యమం లక్ష్యాలు: స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఇంకా జాతీయ చైతన్యాన్ని పెంచుకోవడము, ఇంకా బ్రిటిష్ పాలనను నిరసించడం.
ఇంకా స్వదేశీ ఉద్యమం మద్దతు తెలిపిన ప్రముఖులు బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, చంద్రపాల్, ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్. ఉద్యమ ఫలితాలు: జాతీయ చైతన్యం పెరిగింది, యువత రాజకీయంగా చురుకున్నారు. ఇంకా 1911లో బెంగాల్ విభజనను రద్దు చేశారు. అందరికీ శుభోదయం. నా పేరు అర్జున్ సాయి. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు బెంగాల్ విభజన మరియు స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడబోతున్నాను. 19వ శతాబ్దంలో భారతదేశంలో జాతీయ చైతన్యం పెరిగింది. ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో అసంతృప్తి పెరిగింది. ఈ సమయంలో బ్రిటిష్ పాలకులు భారతీయులను విభజించడానికి కుట్ర పన్నారు. దీంతో సహా 1905లో బెంగాల్ విభజనను చేపట్టారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం అయిన తేదీ అక్టోబర్ 16, 1905లో. విభజనకు గల కారణాలు: బెంగాల్ రాష్ట్రం చాలా విస్తీర్ణంగా ఉండడం వల్ల పరిపాలన కష్టంగా ఉందని లార్డ్ కర్జన్ పేర్కొన్నాడు. కానీ అసలైన ఉద్దేశము హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీయడానికి, జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచాలని బ్రిటిష్ పాలకుల ఆశయం. విభజన విధానంలో తూర్పు బెంగాల్ ముస్లింల ప్రాంతమైంది, పశ్చిమ బెంగాల్ హిందువుల ప్రాంతమైంది. ఇప్పుడు స్వదేశీ ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. స్వదేశీ ఉద్యమం లక్ష్యాలు: స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఇంకా జాతీయ చైతన్యాన్ని పెంచుకోవడము, ఇంకా బ్రిటిష్ పాలనను నిరసించడం. ఇంకా